షుగర్ ఉందా, ఇన్సూరెన్స్ వర్తించదు. దీర్ఘకాలిక జబ్బులు ఉన్నాయా, ఇన్సూరెన్స్ వర్తించదు. పేదవాళ్ళకు ఉండేది అయ్యే కదండి. కిడ్నీ సమస్య ఎప్పటి నుంచినో ఉంటుంది. ఎందుకు? మద్యం తాగుతున్నాడు కాబట్టి. మద్యం ఎందుకు తాగుతున్నాడు? కష్టపడుతున్నాడు కాబట్టి. ఇదంతా సైకిల్. దీంట్లో వాళ్ళకి లేదా చిన్నప్పటి నుంచి పోషకాహారం సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్యం పాలవుతారు. వాటి వల్లనే కదా సమస్య ఫేస్ చేసేది. అవన్నీ షరతుల ప్రకారం తీసి పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళకి ఏది వర్తిస్తుంది ఇన్సూరెన్స్లో? ఇన్సూరెన్సులలో ఇప్పుడు ప్రభుత్వం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జవాబుదారీతనం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, సో అండ్ సో సాయిగడి జాయిన్ అయ్యాడండి, కొంచెం ఎందుకు చూడండి అని చెప్పేసి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేకి చెప్పుకోవచ్చు, లేకపోతే మంత్రికి చెప్పచ్చు. వాళ్ళు ఆరోగ్యశ్రీ వాళ్ళతో మాట్లాడి లేకపోతే ప్రభుత్వం మాట్లాడి ఒకసారి అలా తొందర క్లియర్ చేయండి, ఇబ్బంది పడుతున్నారని చెప్పచ్చు. ఇంతే కదా. అదే ఇన్సూరెన్స్ వాడి దగ్గర అయితే మీరు చెప్తే వింటారా? నేను ఇప్పుడు బ్యాంకు అకౌంట్ ఏళ్ల తరబడి నడుపుతున్నటువంటి అకౌంట్ ఉంటే ఆ బ్యాంకు వాళ్ళు వచ్చేసి మీకు మా దగ్గర ఇన్సూరెన్స్ చేపిస్తే కనుక పరిష్కారం ఉంటుందండి అంటే చేపించా. నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అడిగితే మీ దానికి వర్తించదన్నారు. లేదా మమ్మ దానికి కట్టినప్పుడు అడిగితే డబ్బులు అయితే వెళ్ళిపోయినాయి, ఇన్సూరెన్స్ వర్తించదు, ఆమె కూడా వెళ్ళిపోయింది. ఏమైపోయినాయి ఇక్కడ నా డబ్బులు? వాళ్ళు తిన్నారు, నాకేం ఉరికింది? కష్ట సమయంలో ఆదుకుందే, అంతే. కష్ట సమయంలో ఏమన్నా ఆదుకుందే? ఆదుకోలేదు. ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకుంటాం? కష్ట సమయంలో రూపాయి ఖర్చు లేకుండా ఉంటుందని. వెంటనే కొంతమంది వచ్చేస్తారు అకస్మాత్తుగా, మా వాడి కట్టొచ్చింది, నా వాడి కట్టొచ్చింది అనేది. ఇది 100లో